హలో! పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్‌కు స్వాగతం. మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30, 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతూ ఉంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్‌లో. దానితో పాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శని సంచారము 2025వ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. సో వృశ్చిక రాశి వారికి కుంభంలో ఉన్నటువంటి శని వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం అంటే 4వ స్థానంలో ఉన్నారు. అంటే అర్ధాష్టమ శని. అర్ధాష్టమి శని దోషం అనేటటువంటి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి అర్ధాష్టమ శని దోషం ఉంది. సో అర్ధాష్టమ శని దోషము వీరికి మార్చి 29, 2025 నుంచి కంప్లీట్ అవ్వబోతుంది. ఎందుకంటే శని 4వ స్థానం నుంచి 5వ స్థానంలో అడుగు పెట్టబోతున్నారు. 29 మార్చ్ 2025 సంవత్సరం నుంచి. ఓకేనా? సో ఇప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో మార్చ్ 29, 2025 సంవత్సరం ఆ డే వరకు కూడా అలాంటి ఫలితాలే ఉంటాయి. అర్ధాష్టమ శని ఫలితాలు అంటే ఎక్కువగా అంత ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వరు, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి. ఎందుకంటే శని స్వక్షేత్రం కాబట్టి. సో ఎప్పుడైతే శని పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారో మీనరాశి పంచమ స్థానం అవుతుంది. సో పంచమ స్థానంలోకి శని ప్రవేశించిన తర్వాత వీరికి ఏం జరుగుతుందంటే ఆలోచన విధానం మారుతుంది. ఎక్కువగా వీరికి గురుని కారణంగా ఆరోగ్యం మీద ఇబ్బందులు కలిగినప్పటికీ శని కారణంగా ప్రాణానికి ప్రమాదం లేకుండా, అంటే ఆయుష్కి ప్రమాదం లేకుండా ఉంటుంది. కానీ చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకు అంటే శని 5వ స్థానంలోకి రావటం వలన. ఓకేనా? అండ్ వీరికి అంత ఎక్కువ అని కాదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో 5వ స్థాన శని పిల్లల విషయంలో కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పంచమము అనేటటువంటిది పిల్లలకి సంబంధించిన స్థానం కాబట్టి సో పిల్లల డెవలప్మెంట్ విషయంలో కొద్దిగా వీరికి ఆ విషయంలో ఎక్కువ కొంచెం టెన్షన్ ఉండడము, అలాగే వారి అభివృద్ధి కొద్దిగా మందగించడం అలాంటివి ఉంటాయన్నమాట. సో వృశ్చిక రాశి వారికి లాస్ట్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అర్ధాష్టమం కంటే కూడా పంచమం మంచిదే. గురుగ్రహం ఇచ్చేటటువంటి ఫలితం కంటే శనిగ్రహము మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. పంచమ స్థాన శని ప్రభావం కారణం చేత జీవితంలో పరిపక్వత కలుగుతుంది. ప్రతిదాన్ని ఎక్కువగా డీప్గా విశ్లేషిస్తారు. సో డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి అది ఉంటుంది. బట్ దాంతోపాటు వీరికి ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని ఎక్కువ ఈజీగా గ్రహించగలుగుతారు శని పంచమంలోకి వచ్చిన తర్వాత. అలాగే వారసత్వ సంపద అనేటువంటి కొద్దిగా వస్తుందన్నమాట, వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క శని పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత నుంచి కూడా. సో ఇది అంటే ఎక్కువగా ఏమైనా రాని బాకీలు ఏమైనా ఉంటే కూడా, అంటే ఏదైనా రావాల్సిన ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే అవి వచ్చేటట్టు చేసుకోగలుగుతారు. అలాగే సో ఈ యొక్క పంచమ స్థాన శని అనేటటువంటిది వీరికి అర్ధాష్టమ శని కంటే కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. బట్ పిల్లల విషయంలో కానీ ఎవరైనా పిల్లల కోసం చూసేవాళ్ళు, అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కొద్దిగా ఈ శని పంచమంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా డాక్టర్ అడ్వైస్ కూడా వెళ్ళాల్సిన అవసరం, ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే శని పంచమంలో ఉంటే కొద్దిగా పిల్లల విషయంలో డిలే ఇస్తారు ఈ యొక్క సమయంలో గనక చూసుకుంటే. సో అది తప్ప మిగతా వాళ్ళకి మాత్రము మంచి ఫలితాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ కొద్దిగా అంటే మ్యారిటల్ 5వ స్థానం నుంచి శని దృష్టి 7th హౌస్ అంటే సప్తమం మీద పడుతుంది కాబట్టి మ్యారిటల్ పార్ట్నర్కి కూడా కొద్దిగా ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుందన్నమాట. సో వాళ్ళకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపించడము, పిల్లల విషయంలో అభివృద్ధి తగ్గడం అలాంటివి చిన్న చిన్నవి, అంటే పెద్దవి కాదు, చిన్నగా ఉంటూ ఉంటాయి అన్నమాట శనిగ్రహ ప్రభావం.
సో ఇవి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క శని సంచార మార్పు ఇచ్చేటటువంటి ఫలితాలు. సో మీరు ఇంకొంచెం మంచి ఫలితాలు తెచ్చుకోవడం కోసం, అంటే శని ఇచ్చేటటువంటి దాంట్లో కొంచెం నెగెటివ్, కొంచెం పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి నెగెటివ్‌ని తప్పించుకోవడం కోసం రెమెడీస్ అనేవి చేసుకోవాలి శనికి. సో ఈ యొక్క శనిగ్రహ రెమెడీస్ అనేవి ఈ యొక్క వీడియో చివర్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటే గనక శనిగ్రహ రెమెడీస్ జరుగుతాయి. శుభం. ఇప్పుడు శని దోష నివారణ పరిహారాలు. శని దోషం ఉన్నవారు ఎవరైనా, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి, అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి, అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర, అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున, అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం, ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల, అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం, అంటే నీలి రంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని ఒత్తి వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు, అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని, అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, ద్వితీయ స్థానంలోను ఉన్న శని ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో, అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి.
ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది శని నవగ్రహ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు లేదా 19 సార్లు ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆ తర్వాత శివుని మంత్రాలు పఠించుకోండి. చాలా మంచిది. శుభం.